హలో మై యూట్యూబ్ వ్యూవర్స్. రానే వచ్చిందండి. ప్రతి సంవత్సరం మొహరం ఉత్సవాలు రానే వచ్చాయి. మేము మా తమ్ముడు నేను ఇంకా బస్సు ప్రయాణం అనంతపురం నుంచి గూగూరు బస్సుకి ఎక్కాము. బస్సు టికెట్ వచ్చేసి 40 రూపాయలు అండి. 40 రూపాయలు, ఎందుకంటే జాతర కాబట్టి మామూలు తీసుకుంటాం, దానికి ఫీల్ అవ్వలేదు. ఇక మా తమ్ముడు నేను ఇక గూగుల్ కులాసోత్సవాన్ని చూడడానికి వెళ్ళాము. చాలా ఎంత జనం ఉన్నారు చూడండి. క్యూ కాంప్లెక్స్ ఉంది. నాకు సాధారణంగా చుట్టూ తిరగాలి ఆ రూమ్లో. ఉక్కపోతుంది. ఒక్కొక్క టోపీ పెట్టాను నేను. మా తమ్ముడు వెనకాల ఉన్నాడు చూడండి. చాలా జనం ఉంది. సాధారణంగా నూకుతారు అట్లా ఆడలేదు, తొక్కేస్తుంది. అయ్యో చూడు, ఒక్కపోతుంది అసలు. వాంచేసండి గాలి వెళ్తాను దొరికే మేము లోపల ఉన్నాం కదా. ఇక మా తమ్ముడు అయితే నా సాధారణంగా నిలబడలేకుండా నడిచలేకుండా. అక్కడ చాలా మంది పిల్లోళ్ళు, అక్కడ జనం, ముసలోళ్ళు, ముతకోళ్ళు, పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, చాలా అసలు గూగుల్ కులాసోత్సవాన్ని చూడడానికి నిజంగా ఇంత జనం వస్తారని అనుకోలేదు. ఇంకా అయితే ఇంకా చిన్న తరగతి కూడా రాలేదండి. మేము ముందే వెళ్ళాము. సో ఇది జనం ఇంకా ముందే వెళ్ళి మంచి రష్లో వెళ్ళంటే నా స్వామివారి దర్శనం చేసుకోవాలంటే సుమారు 4-5 గంటలు పట్టింది. మాకు వచ్చేసి 2-2.5 గంటలు పట్టింది. అక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళి మొదట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత గూగుల్ కులాసోత్సవం దర్శించుకోవడం జరుగుతుంది. ఇంకా మేము వచ్చేసి లోపలికి వెళ్తూనే ఉన్నాము. కొంచెం బయటకు వచ్చేసాము. ఇంకా ముందు ఫస్ట్ ఈ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి జరుగుతుందండి. చాలామంది, నేనైతే మీకు ఎంతో ఉత్సాహంగా మీకు వీడియో చేస్తూ ముందుకు వెళ్తున్నానండి. చాలామంది పిల్లల్ని ఎత్తుకోవడం, చాలా బాధ, ఎంత కష్టమైనా సరే ఆ కులాసం దర్శనం చేసుకోవాలని ఒక ప్రగాఢమైన అనుభూతి పొందాలని. ఇక్కడ చూడండి, గూగుల్ కులాసం దర్శనం చేసుకున్న తర్వాత మీకు గూగుల్ కులాసం యొక్క గుడి ప్రాంగణం చూపిస్తున్నానండి. మధ్యలో గుండం వెలిగించేశారు. కట్టెలు వచ్చి నా సాంద్రంగా టాటాలు వస్తున్నారు. కట్టెలు గుండం చుట్టూ వెలిగిస్తున్నారు. పోలీసులు అక్కడక్కడ పహారా కాస్తూ రక్షణ కల్పిస్తున్నారండి. నిజంగా పోలీసు వారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఏదో గొడవలు పడతారు కదా, సో అందుకే పోలీసులను యంత్రాంగాన్ని నియమించడం నిజంగా ఆనందించదగ్గ విషయం. భక్తులంతా అక్కడ స్వామివారి కులాసాన్ని దర్శనం చేసుకుని తిరిగి అక్కడ గుడిని అంతా చూస్తూ, అక్కడ గుడి లొకేషన్ అంతా చూస్తూ ఆనందంగా ఉన్నారు. అక్కడ గూగుల్ కులాసానికి సంబంధించిన కార్యకర్తలు చాలా ఆనందోత్సాహాలతో గూగుల్ కులాసాన్ని నిజంగా ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా తండోపతండాలుగా ఎక్కడ నలుమూలల ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర మండలాల నుంచి అనేక వేలాది మంది ఇక్కడ స్వామివారి గూగుల్ కులాసం దర్శనం చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ముస్లింలు, హిందువులు ఇద్దరు కలిసి చేసుకునే ఈ పండుగ నిజంగా ఆనందించారు. నా తమ్ముడు నేను చూడండి, టోపీ పెట్టుకొని నేను మీకు ఈ వీడియో చూపిస్తూ మీకు ఎంతో ఆహ్లాదకరమైన గూగుల్ కులాసం యొక్క బ్రహ్మోత్సవాన్ని మీకు చూపించడం నాకు నిజంగా ఆనందాన్ని కలుగుతుందండి. నిజంగా ఎక్సలెంట్ అండి. చాలామంది స్వామివారిని దర్శనం చేసుకుంటూ కులాసం అసలు నూకేశారండి. చెక్కి చదివేసాను, కొద్దిసేపు నేను అసలు నూకేశారు. కాసేపు ఒక 2 సెకండ్లు దర్శనం చేసుకున్నాను కదా. కాకపోతే ఉన్న రోజు బాగా దర్శనం చేసుకుని అనుకోవడం, అక్కడక్కడ స్వామివారికి కొట్టిన టెంకాయలన్నీ, అదే చక్కెర చదివింపు, ఇతర నిజంగా సుందరవదనంగా మీ అందరికీ వీడియో చూపిస్తూ అక్కడక్కడ చేతులు పడ్డారు. ముద్దులు అయితే నా స్వామిని టాటా తోటిస్తున్నాను. ఎన్ని ముద్దులను వేసుకో టప్ప గుండంలో మండుతా అంటే వస్తుంది. విపరీతమైన హీట్ వస్తుంది, పొగ వస్తుంది, గాలి వస్తుంది. అక్కడ ఉండలేకపోయినా కానీ శ్రీ గూగుల్ కులాసం వారిని చూడాలనే కాంక్ష అక్కడే ఉండేలా చేస్తుంది. ఎంత కష్టమైనా సరే మేము తిరిగి ఆయన దర్శనం చేసుకొని తిరిగి బయటకు రావడం జరిగింది. అక్కడ వీడియోలు చూస్తూ
ఇక మనం ఇంకా ఉత్సవానికి వచ్చిన జైంట్ వీలు ఇతరతర రకాలన్నీ మీకు చూపిస్తానండి. ముందు మీరు గట్టిగా లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ముందుగా గుండం చుట్టూ ఈసారి టాటాలతో తోలుతున్నారు. మొద్దులు తోలిన తర్వాత అవి వెంటనే గుండంలో చేయడం నిజంగా ఎంతో భక్తి తత్పరతో భక్తులు రావడం నిజంగా ఆనందించేంత విషయాన్ని. భక్తులు ప్రతి ఒక్క కోరికలను శ్రీ గోవుడు కులస్వామి తీరుస్తాడని అక్కడ వారి నమ్మకం, భక్తుల నమ్మకం అండి. మేము కూడా స్వామివారిని కోరుకున్నాము. ఆయన కోరిక తీరిస్తే నెక్స్ట్ సంవత్సరం ఆయనకి ఏదో ఒక మొక్కుబడి తీర్చుకోవాలనేది నా కాంక్ష. తిరిగి ప్రయాణం అయ్యింది. తిరిగి ప్రయాణంలో అక్కడక్కడ ఉన్న జైంట్ వీలు ఇతరత్ర రకాలైన మీకు లొకేషన్ చూపిస్తూ అక్కడ నిజంగా ఒక తిరునాళ్ళు నిల్చున్నాను. చాలా అంటే మేము ఇంకా రష్ సమయంలో రాదు కాబట్టి జనాలు ఇంకా రష్ సమయంలో వచ్చింటే ప్రతి ఒక్కరు అన్నీ నిండిపో మొత్తం ఈ జైలు వీలు తిరుగుతూ ఉంటుంది. మొత్తం అంతా సుందరంగా ఉంది, జనాలు ఎగురుతారు. సో అందుకు మేము ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకున్నాం. అక్కడక్కడ ఉన్న జైంట్ వీలు ఇతర రకాలన్నీ చూపిస్తూ ఒకటి జైంట్ వీలు అని తిరుగుతాను చూడండి. అక్కడ దర్శనం చేసుకున్నాము. గాలిమేళలు ఎక్కువ ఉన్నాయి చూడండి. గోవుడు, నార్పల ఇతరతర ప్రతి ప్రాంతాలకు కూడా ఈ గాలిమేళలు ఎక్కువ అవుతాయండి. ఏం చేస్తుంది, రైతులు పంటలు పండవు, ఏదో గాలిమేళ ద్వారా ఏదైనా ఆదాయం పొందుతారని రైతుల యొక్క కోరిక అండి. జైంట్ వీల్ కాదు, ఇది ఏటవారు గంట చక్రం జరుగుతుంది. ఇదేంటండి నెమ్మలే ఏదో సూపర్గా నడుస్తుంది. ఒకసారి మేము ఎక్కుదాం అనుకుంటే అదే ఏదికి వెళ్తాము ఎట్లా తీసినారేదో మాకు. ఓకే యూట్యూబ్ వ్యూవర్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.